రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ను కాంగ్రెస్ ఎన్నిసార్లు అవమానించిందో తెలుసా? మొదట ఆయనను పార్లమెంటుకు ఎన్నిక కాకుండా అడ్డుకుంది. 1952లో అంబేద్కర్ బాంబే నుంచి పోటీ చేస్తే ఓడించింది. అలాగే 1954లో మరోసారి బంద్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అక్కడ కూడా ఆయనను ఓడించింది. ఆయనకు జరిగిన అవమానాన్ని చూడలేక నాటి జనసంఘ్ పార్టీ అధినేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అంబేద్కర్ రాజ్యసభకు ఎంపికయ్యేలా సహాయం చేశారు. రాజ్యాంగ నిర్మాతకు భారతరత్న ఇవ్వడంలోనూ కాంగ్రెస్ ది చిన్న చూపే. ఇందిరాగాంధీకి 1971లో భారతరత్న వచ్చింది. కానీ అంబేద్కర్ కు భారతరత్న రావడం కోసం 1991 వరకు వేచి చూడాల్సి వచ్చింది. అంతేకాదు, మరణించిన తర్వాత పివిని కాంగ్రెస్ ఎలా అవమానించిందో అదే తరహాలోనే అంబేద్కర్ ను అవమానించింది. అంబేద్కర్ మరణం అనంతరం ఢిల్లీలో 6 అడుగుల భూమిని కూడా కాంగ్రెస్ కేటాయించలేదు. దీంతో బాంబేలోని దాదర్ చౌపాటి బీచ్ లో అంబేద్కర్ అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. భారత రాజ్యాంగ రూపకర్తను ఇన్నిసార్లు అవమానించిన కాంగ్రెస్ కు రాజ్యాంగంపై ప్రేమ ఉందంటే నమ్మగలమా?